రేపు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ 14 తారీఖు, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అభిప్రాయం అంటన్నా మంచి చేసేవాడికి ఎవరైనా ఓటేస్తారు. ఫస్ట్ పాయింట్ అది. మనకి ఇంత ముందర కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసింది. ఇక్కడ అభివృద్ధి ప్రజలకు అందరికీ తెలుసు, నాకే కాదు నీకు కూడా తెలుసు. అంటే జరిగిందా లేదా? అది జరిగింది. ఎంతవరకు జరిగింది? ఒక 60% వరకు 75% వరకు జరిగింది. దాని వరకల్లా వర్షాలు, డ్రైనేజీలు పూడిపోవడం, ఎవరూ ఏం చేయలేదు వర్షం వస్తే. తర్వాత మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. నవీన్ యాదవ్ గారు కూడా మంచి వ్యక్తి. ఏదేదో అంటారు జనాలు, ఏదో జరుగుతుంది. నేను మంచోడు కానీ 10 మంది చెప్తారు కానీ ఒకలో అయితే మంచోడు అనుకుంటారు. అది మనం దృష్టిలో పెట్టుకోకూడదు. మనము చేసే పని ఏంటి? కుర్రోడు, కొత్త కుర్రోడు, మంచి చదువుకున్నాడు, వాడిని కూడా గెలిపిద్దామని ప్రజలకు ఉంటుంది. ప్రజలకు ఎలా ఉంటుంది? అభివృద్ధి అంటే ప్రతి వాళ్ళకి కావాలి. ఈరోజు వర్షం వచ్చిందనుకో, మన ఏరియాలో ఎలా ఉంటుంది? ప్రతి వాళ్ళు కూడా ఇసుకేసేసి ఆ ఇసుక సరైన కప్పక డ్రైనేజీలు పూడ్చుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ప్రతిది కూడా మన సమస్యే. ఈ సమస్య పరిష్కారం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఇప్పుడు కూడా ఈయన చేయడానికి నేను చేస్తాను అనుకుని ఉన్నాడు. అది ప్రజల నిర్ణయం. ఓటు బ్యాలెట్ లోనే దాచి ఉంటది. నేను గొప్పని నేను అనుకోకూడదు. ఇప్పుడు నాకంటే పెద్ద పనులు చాలా మంది ఉన్నారు. నేను కార్పెంటర్ మేస్త్రి, నేను శిల్ప కళాకారును. నాకంటే పెద్ద పనులు చాలా మంది ఉన్నారు. అలాగని మనం ఎవరు కూడా అలాగని చురుగ్గా చూడకూడదు. నా లెక్క ప్రకారం అంటే రెండు పోటాపోటీగా వస్తాయి. రెండు కూడా బాగానే ఉంది. ఇద్దరు ప్రయోజనం కూడా బాగున్నాయి. దీనిలో కేసీఆర్ చేసింది కూడా ఇంత ముందర బాగానే ఉంది. అన్ని రకాల 100% ఆయన కూడా న్యాయం చేశాడు. ఇప్పుడు వీడిని కూడా న్యాయం చేయడానికి ముందుకు వస్తుండ్రు. అది భగవంతుని నిర్ణయం అని మనం ఏం చేయలేము. ఇక్కడ గమనించండి అంటే ఏదైతే కంటోన్మెంట్ ఏరియాలో కూడా మన ఎలక్షన్లు అయినాయి జరిగిన గత సంవత్సరంలో, అక్కడ ఇంత ఫోకస్ కాలే. ఇక్కడ కొన్ని వేల కోట్లు ఖర్చు అయితే. నాకు 40 ఏళ్ళ సర్వీస్ లో ఏ రోజు కూడా ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇంతమంది పోటీ చేసి ఇంత పకడ్బందీగా ప్రచారం చేయడం ఇంతవరకు నేనైతే వినలేదు. ఒక సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని సార్లు రావాల్సిన అవసరమా లేదు. మొన్న ఎలక్షన్ లో కూడా నేను ఇప్పుడు బీజేపీ బళ్ళు నేనే చేశాను, కాంగ్రెస్ బళ్ళు కూడా నేనే చేశాను. తర్వాత చిన్న చిన్న పార్టీ అదంటే ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి ఎన్ని సార్లు రావాల్సిన అవసరమా? అవసరం లేదు. కానీ ఒక మనిషి బాధ్యత. నేను నీ తమ్ముడు, అయ్యో నా తమ్ముడు ఇలా నిలబడ్డాడు, నేను వస్తామని వస్తాను. నాకు తెలియదు, ఇదేం కాదు. పోతే రావడం అవసరం లేదు, నచ్చంగా అవసరం లేదు. అది అక్కడ నిలబడి ఉంటే నాయకుని బట్టి ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, వాడిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం బాధ్యత. నేను గెలాలి. ఇప్పుడు మాకు యూనియన్ ఉంది. యూనియన్లో మేము ఏం చేస్తాం? ఆ క్యాండిడేట్ మా ఇంటికి వస్తాడు. నా ఇంటికి వచ్చి అయ్యా నాకు ఓటు వేయాలని అడుగుతాడు. అది ధర్మం. అంటే ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, 100% లేదు. సరే, బహిరంగ సభ పెట్టుకోవచ్చు. కానీ చాలా దేన్ని నేనే ఉన్నాను వస్తున్నా అంటే రేపు పొద్దుగాల నవీన్ యాదవ్ గెలిచినా కూడా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ పని చేస్తాడా, లేకపోతే నవీన్ యాదవ్ గారికి పగ్గాలు ఇస్తాడా అనేది ఒకటి. పగ్గా అనేది అది భగవంతుడి సాక్షి. ఎవరు గెలుస్తారో మనం ఎవరో చెప్పలేము. లేదు, నేను ఏమంటున్నా అంటే గెలిస్తే నిజంగా నవీన్ యాదవ్ గారే డెవలప్మెంట్ చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి గారే వచ్చి డెవలప్మెంట్ చేస్తారా? ప్రజలు అనుకుంటున్నారు సమస్య ఇది. ప్రసారం అనేది ముఖ్యమంత్రి గారు వచ్చి మొన్న ఒక రోజు అక్కడ మన గ్రౌండ్ లో పెట్టారు. సినిమా కార్మికులు పెట్టారు. మీ సినిమా కార్మికులు మాకు మంచిగా వసతులు అన్ని ఇస్తామన్నారు. చాలా ఆనందం. తప్పదు, ఎవరికైనా రూపాయిస్తామంటే మనం 10 నిమిషాలు వెయిట్ చేస్తాం. అది తప్పలేదు అనుకోండి. మళ్ళీ మనం మీటింగ్ పెట్టారు. మళ్ళీ కూడా మీటింగ్ పెట్టిన కూడా ఆయన కూడా మంచిగా అన్నది, మాట్లాడలేదు, మంచిగా చెప్పాడు. అది ప్రజలు నిర్ణయం చేసుకుంటారన్నా. మనం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నాకు తెలిసినటువంటి 62 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గం కానీ ఎక్కడ ఇలాంటి ఇలాంటి జరగలేదు. నాకు ఓటు 22లో నాకు ఓటు వచ్చింది. ఇప్పుడు కానీ నేను కూడా హైదరాబాద్ నా ఓటు అండి. ఇదిగో నా ఓటర్ ఐడియా అంతా కూడా నేను కూడా ఇక్కడ నుండే ఉందండి నాకు ఓటు. నాకు మా ఊరు అనేది ఏం లేదు. ఇది నా ఓటు అండి, ఇది నా ఓటు. అయితే ఇంతవరకు కూడా ఇంత పగడబందీగా ఏది జరగలేదు. ప్రతి వాళ్ళు ప్రసారం చేస్తారు. ఆయన పైన చేశాడు. ఒక అభిమానిగా నేను నిలబెట్టాను, ఆయన పైన చేశాడు. అలాగని టీఆర్ఎస్ కూడా తక్కువ చేయలేదు. బీజేపీ కూడా మంచి పగడబందీగా ఉన్నారు. ఎవరికి ఏమి అనడానికి కూడా ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నారు. జరుగుతున్నాయి కదా, దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏం చెప్పాలి చెప్పు. ఏం కాదు, ఎవరు గెలుస్తారు బాగుంటుంది, ఎవరు గెలుస్తారో ఎవరు పోతారో మనకేం తెలుసు అన్న. అంటే అభివృద్ధి గురించి అన్నట్ట. ఏవో 2 మెజార్టీ ఉన్నాయి, బాగా 2 మెజార్టీ ఉన్నాయి. గట్టిగా ఎవరు గెలుస్తారు అనేది అందాలి. అందాలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.
గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది కరెక్ట్ అంటే పైసా ఉన్నోళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు. అదే ఏకంగా ఎన్నుకుంటే 100 కోట్లు మిగులుతుండే గవర్నమెంట్. 100 కోట్లు కాదే, 1000 కోట్లు అయితే 2,000 కోట్లు అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రచారం చేసే స్థాయి వచ్చింది ఇది. వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే పైసా బలం అంతే. ఇప్పుడు అదే పైసా మీరు అన్నట్టు ఇక్కడ నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టింటే చాలా డెవలప్ అవుతుంది. చాలా డెవలప్. ఇప్పుడు జూబ్లీహిల్స్ అనగానే ప్రజలలో ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఒక హైఫై ఏరియా అన్నట్టు అనుకుంటారు. కానీ ఉన్న దగ్గర హైఫై ఉంది, గల్లీలలో చూస్తే ఇంకా మురికి కుంటలు ఉన్నాయి. మురుకుంటల్లో ఏం చేస్తలేరు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా చేశారు ప్రభుత్వం. ఇప్పుడు మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రాజీవ్ యువశక్తి అనేది ఒక స్కీమ్ చేస్తా అన్నాడు. దాని ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అయిందంట? అది కాలే రైతు బంధు సరిగ్గా చేస్తలేడు ఆయన. ఎక్కడ చేస్తాడు? అది ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు కానీ అది చేసే ఏం కాదు. అది వేస్తుంది. అసలు అమలు జరుగుతున్నాయి ఏందంటారు? ఏం గవర్నమెంట్ వేస్తుంది. ముఖ్యమంత్రి ఇన్నిసార్లు రావాల్సిన అవసరం ఉండేనా ఇక్కడ? అదే పైసా బలం చూపెట్టుకుని అంతే. అంటే రేపు పొద్దుగాల ఇక్కడ బై ఛాన్స్ కాంగ్రెస్ వచ్చింది అనుకో, నవీన్ గారు కాకుండా ముఖ్యమంత్రి గారు వచ్చి పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసుకుని అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు? ప్రింట్ పేపర్లు ఇచ్చారు కదా, ప్రింట్ అయిన వస్తున్నాయని. వస్తున్నాయి, ఇప్పుడే ఇస్తున్నాం అన్నట్టు చెప్తున్నాడు కానీ ఏమి ఇచ్చేది లేదు. 2 బతుకమ్మ పండుగలు పోయినాయి అంతే. ఒకటి బస్సు ఒకటే, ఇంకేం లేదు. అంటే ఇక ఎక్కి తిరగాలి అంతే. ఇళ్ళలో పని చేసుకొని ఎక్కి తిరగాలి అంతే. ఇంకా రోజు ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, అవు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం పని ఉంటది? ఇప్పుడు మీకు ఇలాంటి బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి మీకు బయటకు మాది కాదు, మామూలుగా చేసుకునేటోళ్ళకి అయితే ఏముంది. ఇప్పుడు ఆడవారికి కూడా పెన్షన్ ఇస్తా అన్నాడు. పింఛని లేదు, ఏది లేదు, ఏం లేదు, రుణమాపం లేదు, ఏది లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగానే ఉంది. మంచి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు సీఎం వచ్చి ప్రచారం చేస్తున్నారు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖాళీ కేటీఆర్ గారు ఒక్కరే వచ్చి చేస్తున్నారు. అంటే ఎందుకు ఉండొచ్చు అట్లా? ఎందుకంటే మీకు తెలిసే ఉంటది కదా, ఇక దానికోసం చెప్పాల్సింది లేదు కదా, అందరికి తెలిసిందే అది. అవునా కదా? ओके अम्मा, थैंक यू। मैं अभी जुबली हिल्स में जो इलेक्शन आ रहे हैं हो रहे ना, उसके लिए आपका राय क्या राय बोलना है? नहीं, तब कौन जीते, क्या है, कौन जीते तो अच्छा रहता? जीते तो क्या है, कांग्रेस जीते तो ही अच्छा रहता। अभी कांग्रेस जो सीएम है ना, उन्होंने क्या बोले, कांग्रेस पार्टी है तो मुसलमान आए तो कांग्रेस पार्टी बोले, वो कहाँ तक सही है? हमारे को जो है तो कांग्रेस पार्टी मुसलमान कांग्रेस पार्टी गलत है। हमारे को जो है सो अगर कांग्रेस को देख के वोट डालने का रहा, अगर कांग्रेस को तो हम जो है सो वो पार्टी को नहीं डालते। ये हम सिर्फ कैंडिडेट को देख के वोट डालने का है, हमारे को पार्टी को देख के वोट डालने का नहीं है। पार्टी को देख के वोट डालने का क्या करी कांग्रेस? कुछ भी नहीं करी। जो वादे करी अब तक तो पूरे कुछ भी नहीं हुए, एक भी नहीं हुआ। हमको कैंडिडेट को देख के डालना है बस। सही बात है, आप बोले तो सही बात है। कैंडिडेट अपने लोकल में जो रहते हैं लोकल ना, का है, अपना काम होता है कैंडिडेट से बोल के उसको देख के डालना है, पार्टी को देख के डालना नहीं है। आपका राय? मेरा तो राय टीआरएस आना, बस एक ही बात। के लिए ने से पहले भी अच्छा काम करा, अभी भी करता हूँ, हमारे को भरोसा है, समझे ना? बस बोल दो। अभी कांग्रेस से वो सीएम साहब रोज इधर ही रह रहे, वो कहाँ तक सही है? वो सब दिखाने का वो बस आओ तक। निमिषम आप, अब मैं एक बात पूछ, इलेक्शन अभी जुबली हिल्स में हो रहे ना, तो अपना गोपीनाथ साहब का इंतकाल होने के उसके इस वजह से ये हो रहे वोटिंग, उसके आप क्या बोल सकते हो? मैं तो यही बोलता हूँ, वो पैसे बचा के लोगों को खर्चा करना, समझे ना? वो इलेक्शन में इतना पैसा खर्चा कर रहे ना, वो गलत है, समझे ना? मरने के बाद उनके बेटे को देना था, फिर जब सही। नहीं देना, हाँ वही पैसा तो अभी रोक देना था इलेक्शन। हाँ रोक के। आप बोलिए। हाँ बोला। नहीं वो बात के लिए भी जनार्दन रेड्डी एमएलए मरने के बाद नहीं, अभी जब नहीं देना, अपना तेलंगाना में, वोटिंग का करना था। तेलंगाना में ऐसा बहुत वोटिंग हुआ, मगर जो यहाँ पर रूल्स है, वो जितना रूल के खर्च, हिसाब से नहीं चलना। यहाँ पर जितना खर्च हो रहा है ना, किधर भी नहीं खर्च करे। तो फिर इलेक्शन कमिश्नर क्या कर रहा है फिर? इलेक्शन पकड़ना फिर कमिश्नर इलेक्शन कमिश्नर क्या कर रहा है फिर? वो तो इंडिपेंडेंट है ना, आओ, तो फिर उसका काम है, वो एक्शन लेना चाहिए ना उसको। इन लोग नहीं बताते ना हम इतना खर्च करे बोल के। तो वो लोग सर्वे करना ना, वो लोग जांच करना, वो लोग का काम है, वो लोग पकड़ना फिर। अभी करीब एक 2000 करोड़ के ऊपर ही हो रहा हो। हर पार्टी, ये पार्टी वो पार्टी बोल के नहीं, छोटे मोटे पार्टी नहीं खर्च कर, बड़े पार्टी
पूरे पार्टी जो है सो खर्च कर रहे खर्च पूरा कर रहे। पैसा दबा के बांट रहे कर रहे पूरा खुलेआम चल रहा मगर जो है सो फिर इलेक्शन कमिश्नर का काम है वो उन लोग जो है सो उसके ऊपर एक्शन लेना इलेक्शन का चाहिए कमिश्नर का सही काम नहीं है। इलेक्शन बहुत अच्छी- कमिश्नर का फॉल्ट है वो बहुत बहुत शुक्रिया। జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఆ? ఏం చెప్తాం? మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు మీరు చెప్పగలుగుతారు కరెక్ట్. అసలు ఈ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టడం కరెక్టా, లేకపోతే ఓ చనిపోయిన వారి ఏకగ్రీవం ఎన్నుకుంటే బాగుంటుందా? ఏకగ్రీవం ఎన్నుకుంటే బాగుంది. ఖర్చు మిగిలిపోతుంది, అది చెప్పండి మీరు. 100%. ఇప్పుడు లేదన్నా ఒక 200 కోట్ల పైననే ఖర్చు అవుతుంది ఇక్కడ. 100%. 2000 కోట్లు, 200 కాదు. అవునవును, అన్ని వేస్టింగ్, అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంది, జూబ్లీహిల్స్ అనగానే ఒక పెద్ద హైఫై ఏరియా అనుకుంటారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూసి అంతా ఏముంది, ఏం లేదు, అన్ని డొప్పలేదు. అన్ని రూపాయలు. 100%. మిడిల్ క్లాస్ ఎక్కువ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇలా మద్యానికి డబ్బుకు ఉన్నటువంటి మహాసంగ్రామం యుద్ధం ఇది అంతే. ఇప్పుడు ఇండిపెండెంట్ పాపం ఒక 30 మంది దాకా పోటీ చేస్తారు, వాళ్ళు ఒక్కటి దిగటం లేడు. ఆ మీడియా కూడా అంతే, మీ మీడియా కూడా ఏం చేస్తుంది, పాపం ఇండిపెండెంట్ అభ్యర్థులను పట్టించుకోవట్లేదు. ఓన్లీ డబ్బుని పైసలు ఇచ్చటోని, ఈ మందు పోసటోని, వాళ్ళని ఓటుకి 20,000-3,000 ఇస్తున్నారట. మామూలుగా టీఆర్ఎస్ వాళ్ళు అయినా వీళ్ళైనా, వాళ్ళేమో టీఆర్ఎస్ కొత్త టెక్నికల్ ఏంటంటే వాళ్ళది డైరెక్ట్ ఆన్లైన్ కొట్టిస్తారు వాళ్ళకు. ఈ కాంగ్రెస్ లెక్కలు తెలుస్తాయి కదా, తెలిసిన వివరతో ఇప్పుడు నీలాంటి నాలంటి కొట్టిస్తారు. అక్కడ ఏరియా బూత్ ఏజెంట్లు ఉంటారు, ఆ బూత్ కు ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ తోటి అకౌంట్ డబ్బులు వేసుకొని వాళ్ళతో కొట్టిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఏమో కరెక్ట్ డైరెక్ట్ వన్స్ ఓట్లు ఏం చేస్తుంది ప్రజాస్వామ్యంలో. అసలు ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఎప్పుడు గెలిచినా ఓడిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఓడి గెలిచినా ఓడిపోతుంది, టీఆర్ఎస్ ఓడి గెలిచినా ఓడిపోతుంది, బీజేపీ గెలిచినా ప్రజాస్వామ్యం ఓడిపోతుంది. మరి నిజమైన ప్రజాస్వామ్యం అంటే మంచి చదువుకున్న వాళ్ళు కింద ఉంటారు చూసినా, ఇండిపెండెంట్లు ఎంఎస్ పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఒక్కొక్కడు ఉన్నాడు, మీకు ఒక్కరికి అక్షరం రాదు. కనీసం ఒక అది మన నామినేషన్ ఫామ్ కూడా నింపాలని వాళ్ళ ఎమ్మెల్యేలకు పెడితే ఏడ చెప్పు. బెదిరిష్టం ఉంది, ఎదిరిష్టం రాజ్యం అయితే తెలంగాణలో మరి ఎక్కడిది? ఇక్కడ కాదు, ఎక్కడైనా అదే. ఎక్కడైనా ఉంది. చదువుకున్నందు మీలాంటి యూత్ రాజకీయాలకు రాకనే ఇది ఒక ప్రాబ్లం. ఇది వచ్చినా కూడా నెగలనియారు, డబ్బు ఉంటేనే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ప్రయత్నం చేసుకుంటూ పోయినా సరే నిజాయితీగా పోటీ చేసేటోడు ఎవ్వరికి నిలకడ ఉంటుంది. ఇది ఉండదు, ఏది బేస్ ఉండదు వాళ్ళకు, ఎదగనియరు. అట్లా ఎందుకు అనుకోవాలి మనం? ప్రలోభ పెడుతుర్రు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రలోభ పెడుతుర్రు, బీఆర్ఎస్ పెడుతున్నారు. మంచిగా కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంటే వాడిని పట్టుకరా, ఏదో సున్నకడ లొంగ తీసుకుందాం, ముందిద్దాం, 1000 ఇద్దాం, 1,00,000 ఇద్దాం, అట్లా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నాను? నేను ఎంబీఏ చేసిరు. ఫస్ట్ టైం లోనే మనం పాస్ అవుతామని ఏం లేదు, ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఒక ప్రయత్నం మనం రాజకీయాలలో కూడా అట్లా చేయాలి. కిరీటము పడుతుంది లేస్తుంది, పడుతుంది, కానీ పడినా సరే లేస్తుంది. మేము కూడా సముద్రాలలో కూడా అలా వస్తూనే పోతూనే ఉంటాయి. అలాగే మేము కూడా ఉన్నాం. ఇట్లా ఏదో ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఎవడన్నా ఏ టైం వస్తుంది, అప్పుడు ఎవడు ఆపలేడు దాన్ని. మీకు సింబల్ ఏదో వచ్చింది? మాది డోలీ సింబల్ వచ్చింది, మణిపాల్ రెడ్డి డోలీ సింబల్ వచ్చింది. ఆ సింబల్ మీద కూడా హరీష్ రావు కేసు వేసిండు. ఎందుకు? మాకు అదే కారును పోలిందని చెప్పేసి ఆ డోలీ సింబల్ కూడా కేసు వేసిండు ఆయన. ఏదైనా ఇక ఇప్పుడు కేసేస్తే ఇప్పుడు తెలివరకల్లా టైం ఏదో వాళ్ళు ఇక పబ్లిసిటీ కావాలి. అట్లనన్నా మీకు పబ్లిసిటీ వచ్చినట్టే కదా. పబ్లిసిటీ వస్తే పబ్లిసిటీ ఈ కామన్, ఇది పబ్లిసిటీ మస్తు వస్తుంది నాకు. కానీ పబ్లిసిటీ ఏ రకంగా తెచ్చుకోవచ్చు, ఈ రకం కాదు కదా. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారని ఎవరు అడుగుతారు? మీరు కూడా కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తారా, టీఆర్ఎస్ గెలుస్తారని మరి ఇండిపెండెంట్ ఉన్నారు. చిన్న చిన్న పార్టీలు వాళ్ళు అడుగుతలేరు ఎవరు, కేవలం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఆ 3 పార్టీలు మాత్రమే అడుగుతారు. కానీ మీడియా కూడా మీరు అన్నట్టు డబ్బులు ఎవరు పెడితే వాళ్ళే విన్ అన్నాడు. ఈ వ్యవస్థ మారింది. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు కూడా విలువలేదు. ఓటు అనే అక్షరం, ఓటు అనే 2 అక్షరాలు ప్రపంచ స్థితిగతినే మారుస్తాయి. కానీ ఆ ఓటు విలువ ప్రజలకు తెలుస్తలేదు, సామాన్యంగా తెలుస్తలేదు. ఆ ఓటు విలువ ఏందని తెలియక ఈ మొత్తం ఆర్థిక అభివృద్ధి మొత్తం కుంటుపడుతుంది. అవినీతి పరులు, రౌడీలు, గుండాలు, అసలు ఏందో ఇలాంటి రాజ్యం మేలి, అసలు ఏమి తెలియనోడు రాజ్యం వెళ్తుండు. అన్ని తెలిసినోడు ఇంట్లో కనీమనికి ఉన్నాడు. ఇలా ప్రజాస్వామ్యం మారాలంటే ప్రజలే మారాల. యూత్ ముందడికి రాలే. యువతను కూడా తప్పుదారి పట్టిస్తారు. చదువుకున్న యువతను, మేధావులను తప్పుదారి పట్టిస్తారు. డబ్బు తడుకుంటున్నాడా, డబ్బులు లేకపోతే బెదిరిస్తున్నారు. ఆ 2 తోటే ఇవాళ యూత్ ఏమైపోయింది, బంధుకు ప్లస్ డ్రగ్స్ కు బానిస అయిపోతుంది. బానిసం చేస్తున్నాడా? వీళ్ళు రాజకీయ నాయకులు బానిసం చేస్తారు. వాళ్ళు ఎవట్లే
వాళ్ళు చదువుకున్నాక వాళ్ళు ఉద్యోగాలు రాక ఎక్కడ మెంటల్ టెన్షన్ స్ట్రెస్ కు అదయ్యి ఆ పక్కదారి ఓటాల్సి వస్తుంది. ఉద్యోగాలు రాలేదని ఓడిపోతే కాదు కదా, ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ప్రయత్నాలు చేసినా ఏది చేసినా ఫస్ట్ వ్యవస్థ మారాలి, మనిషి అంటే మారాలి. మనిషి మారితేనే మనగడ ఉంటుంది. మార్పు వస్తేనే దేశం. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ కొడుకుని తీసుకొస్తుండు, వాళ్ళనేమో రాజకీయాలలో దింపుతాడు, మన యూత్ ఎందుకు వస్తలేదు? ఒకటి యువత ఎప్పుడైతే తప్పుదారి పట్టిందో, ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తుందో రాజకీయ యువత రాజకీయాలకు రావాలి, యువత వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని మనం అంటున్నాం. కానీ యువత చదువుకున్న వాళ్ళు తప్పుదారి పట్టించిన వాళ్ళు ఇలా రాజకీయ నాయకులు, పెద్ద నాయకులే. నుంచి యూత్ ఇంటర్వ్యూ అడుగుదామంటే అలా మాకు తెలియదానే పోతుంది. దేశ వాళ్ళకి బాధ్యత లేదా? బాధ్యత ఉంది. అలాంటి బాధ్యత ఎత్తుకునే విధంగా వీళ్ళు మార్పు తెచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే మనిషిని మార్చే విధంగా రాజకీయ నాయకులు లేరు. రాజకీయ నాయకులు తినిపిస్తూ ఉంటేనే కరెక్ట్. ఎవరైనా యువత అయినా ఎవరైనా సరే తాగొద్ది, మనం నోట్లో రైట్. ఎవరు నోట్లో పోయారు కానీ ఎవరైనా చూడండి 100కో 50కో 1000కో 2000కో లొంగే పరిస్థితి వస్తుంది. ఎవడైనా ఒక సున్నకాడ పడిపోతారు అంటారు చూసినావా? ఎవడైనా సున్నకాడ పడుతుంది. ఎంత పెద్ద ఎవడైనా సున్నకాడ పడతా ఆ సున్నా కోసమే ఇదంతా మార్చదు. ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం ఇక్కడ ఎంత ఖర్చు అవుతుండొచ్చు అన్న? ఇప్పుడు కనీసం 150 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది అన్న ఒక కాంగ్రెస్ వాళ్ళకి. 200 కోట్ల దగ్గర ఏమో నాకైతే 200 కోట్ల ఒక బూత్ కు ₹1,00,000 ఇస్తున్నారని తెలిసింది. రోజుకు ఒక బూత్ కు అంటే 400 బూతులు ఉన్నాయి, ఒక 1,00,000 2 లక్షలు ఇస్తున్నారని తెలిసింది. డైలీ వాళ్ళ ఫుడ్ ఖర్చులు ఇవన్నీ ఖర్చులు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఆ కళ్ళు మూసుకుంది ఎలక్షన్ కమిషన్. కానీ 40 లక్షల కంటే మించి ఖర్చు పెట్టదని చెప్పింది. వాళ్ళకు ఒక్క డేనే అవుతుంది, ఒక గంటకే 40 లక్షల ఖర్చు వస్తుంది. మీరు ఇండిపెండెంట్ కదా, మీరు అలాంటి వీడియోలు తీసి ఎలక్షన్ కమిషన్ అన్న పెట్టినవే. పెడితే ఏం లాభం అన్న? యాప్లు ఉంటే యాప్లలో పెట్టితే సువిధ యాప్లో పెట్టినాం, ఇది మా యాప్ ఉంటే యాప్లో కూడా పెట్టినాం. పెట్టితే ఇప్పుడు కాదు, రేపు పొద్దుగాల ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికార పార్టీకి ఏదైతే ఉందో వాళ్ళకే కొమ్ముగాస్తారు అధికారులు. అవినీతి అధికారులంత సేపు అర్థమైంది. అవినీతి అధికారులంత సేపు రాష్ట్రం బాగుపడదు. ఆ దళారు వ్యవస్థ ఉన్నంత సేపు ఈ దేశం బాగుపడదు. ఈ రెండు పోతేనే దేశానికైనా యువతకైనా అభివృద్ధికైనా స్వచ్ఛందంగా అభివృద్ధి చెందుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. దాని మీద మీ యొక్క అభిప్రాయం, జస్ట్ అభిప్రాయం. మీరేం చెప్పాలి సార్? యూబీసీ ఏరియా కన్స్ట్రక్షన్ ఆయన మాగంటి గోపినాథ్ చనిపోయాడు, రీఎలక్షన్ పెట్టుకున్నారు. ఓన్లీ మన గ్రేటర్ హైదరాబాద్ లో ఇది ఒకటే. అయితే దీనికి మీరు ఏం అడగదలుకున్నారో చెప్తాను. అయితే ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉన్నాయి, మిగతా ఇండిపెండెంట్ వాళ్ళది దానికి ఏం లేదనుకో. ఈ మూడిట్లా ఎవరికి అనేది గెలిచేది మనం చెప్పలేము. గీసిన వాళ్ళు దీనికి వేసినామంటే దీనికి వేసినాం, దీనికి వేసినాం అంటారు. దానికి మనం చూడలేము, చెప్పలేము ఎగ్జాక్ట్ అని మనం తెలుస్తలేదు. కౌంటింగ్ అయినాక తెలుస్తుంది సార్. ఈ కార్యక్రమానికి మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే ఎట్లా చెప్పొస్తుంది సార్? నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్. ఇప్పుడు రిటైర్డ్ అయింది కదండి, వాక్ స్వతంత్రం ఉంది మనకు. మనకు రాజ్యాంగం కల్పించింది ఏంటి? వాక్ స్వతంత్రం అనేది అంటే రూలింగ్ పార్టీ ఇప్పుడు ఏది మన తెలంగాణకు టీజీ రేవంత్ రెడ్డి వస్తే నాకు మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను, నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అన్న.